ఏనాటికైనా భారత్లో కలవనున్న పాకిస్తాన్లోని సింధ్ రాష్ట్రం. ఇది ప్రస్తుతం పాకిస్తాన్ గుండెల్లో రైళ్లు పరిగెత్తించేలా చేస్తున్నాయి. పాకిస్తాన్లోని సింధ్ ప్రాంతం విషయంలో మన రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ ప్రాంతం నేడు భారత్లో భాగం కాకపోయినా ఇక్కడి నాగరిక వారసత్వంతో ఇప్పటికీ ముడిపడి ఉందన్నారు. సరిహద్దులు మారొచ్చని 1947లో దేశ విభజన అనంతరం పాకిస్తాన్లో భాగమైన సింధ్ భవిష్యత్తులో తిరిగి భారత్లో కలవచ్చని వ్యాఖ్యానించారు. ఢిల్లీలో సింధీ సమాజం కార్యక్రమంలో ఆయన ఈ మేరకు ప్రసంగించారు. సింధీ నది సమీపంలోని సింధ్ ప్రాంతం 1947లో దేశ విభజన సమయంలో పాకిస్తాన్కు వెళ్లిపోయిందని రాజ్నాథ్ అన్నారు. అక్కడ నివసించే సింధ్ ప్రజలు ఇండియాకు వచ్చారన్నారు. సింధ్ హిందువులు, ముఖ్యంగా ఎల్కే అడ్వానీ వంటి నేతలు ఆ తరానికి చెందిన వారని, భారత్ నుంచి సింధ్ ప్రాంతం విడిపోవడాన్ని సింధ్ హిందువులు ఇప్పటికీ అంగీకరించడం లేదన్నారు. ఎల్కే అడ్వానీ తన పుస్తకంలో ఈ విషయం రాసినట్లుగా చెప్పారు. సింధులోనే కాదు, భారత్ అంతటా హిందువులు సింధు నదిని అతి పవిత్రంగా భావిస్తారని తెలిపారు. చాలా మంది ముస్లింలు సింధు నది నీటిని మక్కాలోని ఆబ్యే జంజాం కంటే తక్కువ పవిత్రమైనదేం కాదని విశ్వసిస్తారని అన్నారు రాజ్నాథ్. కేవలం సింధులోనే కాదు, భారత వ్యాప్తంగా హిందువులు సింధు నదిని పవిత్రంగా భావించేవారు. నేడు ఆ ప్రాంతం భారత్ భాగం కాకపోవచ్చు, కానీ నాగరికత ప్రకారం ఎల్లప్పుడూ సింధ్ మన దేశంలో భాగంగానే ఉంటుంది. ఇక భూమి విషయానికొస్తే సరిహద్దులు మారచ్చు. ఎవరికి తెలుసు, భవిష్యత్తులో సింధ్ మళ్ళీ మన దేశంలో కలవచ్చు. సింధీ ప్రజలు ఎక్కడున్నా ఎల్లప్పుడూ మనవాళ్లే అని రాజ్నాథ్ సింగ్ వ్యాఖ్యానించారు. గతంలో పీఓకే ప్రజలు మనవాళ్లేనని రాజ్నాథ్ సింగ్ అన్నారు. అక్కడున్న వారికి భారత్ తో దృఢమైన సంబంధాలున్నాయని తెలిపారు. ఈ ప్రాంతం దానంతట అదే తిరిగి వస్తుందని వ్యాఖ్యానించారు. పీఓకే వాసులు భారత్ లో కలిసేందుకు ముందుకు రావాలని కూడా ఓ సందర్భంలో పిలుపునిచ్చారు. పాకిస్తాన్ మాదిరి తాము వారిని విదేశీయుల్లా కాకుండా సొంత మనుషుల్లా పరిగణిస్తున్నామని తెలిపారు. ప్రస్తుతం పాకిస్తాన్ అల్లకల్లోలంగా ఉంది. ఒకవైపు మాజీ ప్రధాని చనిపోయారని, బతికే ఉన్నారని ఇలాంటి పుకార్లు షికార్లు చేస్తుండటంతో దేశవ్యాప్తంగా అల్లర్లు చెలరేగనున్నాయని సమాచారం. అటు ఆఫ్ఘనిస్తాన్ తో గొడవలు, మన దేశంలో ఉగ్రవాదం, ఇలా అన్ని రకాలుగా అస్థిరంగా ఉన్న దాయాది దేశం భారత రక్షణ మంత్రి చేసిన వ్యాఖ్యలను విని పట్టరానంత ఆగ్రహంతో లేఖ రాసింది. పాకిస్తాన్లోని సింధ్ ప్రాంతం భారత్ లో కలిసిపోతుందని హోంమంత్రి రాజ్నాథ్ సింగ్ చేసిన ప్రకటనపై విస్తృతమైన చర్చ జరుగుతోంది. సరిహద్దులు మారవచ్చని అనడంతో ఇండియా నుంచి పాకిస్తాన్ వరకు కోలాహలం రేపింది. రాజ్నాథ్ సింగ్ ఎందుకు ఇలా మాట్లాడారు? సింధ్ ప్రావిన్స్ లోని హిందూ జనాభా పరంగా ఈ ప్రావిన్స్ పాకిస్తాన్ కు ఎంత ముఖ్యమైనదన్నది ఆసక్తికరంగా మారింది. పాకిస్తాన్ బ్యూరో ఆఫ్ స్టాటిస్టిక్స్ డిజిటల్ సైన్సెస్ నివేదిక ప్రకారం సింధ్ జనాభా దాదాపు 55.69 మిలియన్లు, అంటే 55.69 కోట్లు. అదే 2023 జనాభా లెక్కల ప్రకారం పాకిస్తాన్ మొత్తం జనాభా దాదాపు 241.49 మిలియన్లు, అంటే ఇందులో సింధ్ జనాభా 23% ఉంది. ఇంకోలా చెప్పాలంటే పాకిస్తాన్ జనాభాలో 400 మంది సింధ్ ప్రావిన్స్ లో నివసిస్తున్నారు. ఈ జనాభా భారత్ లో కలిస్తే మన దేశ జనాభాలో భారీ మార్పు జరుగుతోంది. మన దేశ జనాభా మరో 3.8% పెరుగుతోంది. దాంతో పాటు పాకిస్తాన్ ప్రాబల్యం కూడా తగ్గుతోంది. ఆ దేశంలో ముఖ్యమైన ప్రదేశం భారత్ లో కలవడం వలన భారత శక్తి మరింత పెరుగుతోంది. పాకిస్తాన్ లో అత్యధిక శాతం హిందూ జనాభా కలిగిన ప్రావిన్స్ అంటే సింధ్ అనే చెప్పుకోవాలి. సింధ్ ప్రాంతంపై ఇటీవల కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్ చేసిన వ్యాఖ్యలపై పాక్ మండిపడింది. ఇలాంటి ప్రకటనలు హిందుత్వ విస్తరణవాదాన్ని ప్రతిబింబిస్తాయని పేర్కొంది. ఇవి అంతర్జాతీయ చట్టం ద్వారా గుర్తించిన సరిహద్దుల సమగ్రత, రాష్ట్రాల సార్వభౌమత్వాన్ని ఉల్లంఘించినట్లు అవుతుందని పాక్ విదేశాంగ శాఖ మండిపడింది. సరిహద్దు ప్రాంతంలో శాంతి, స్థిరత్వానికి ముప్పు వాటిల్లేలాగా రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయకుండా ఉండాలని భారత్ ను కోరింది. భారత్ తమ పౌరుల భద్రత, ముఖ్యంగా బలహీన మైనార్టీ వర్గాల భద్రతపై దృష్టి సారించాలని హితవు పలికింది. ఇన్నాళ్లు మౌనంగా ఉన్న ఈశాన్య ప్రాంత సమస్యను రాజ్నాథ్ లేవనెత్తే ప్రయత్నం చేస్తున్నారని పాక్ విదేశాంగ శాఖ తెలిపింది. భారత్ ఇలాంటి విషయాలపై కాకుండా ఈశాన్య ప్రజలు తరచూ ఎదుర్కొంటున్న వివక్ష, గుర్తింపు ఆధారిత సమస్యలను పరిష్కరించాలని సూచించింది. అనంతరం జమ్మూ కాశ్మీర్ అంశాన్ని మరొకసారి తెరపైకి తెచ్చింది పాక్. ఇదిలా ఉండగా ఎన్సైక్లోపీడియా బ్రిటానికా ప్రకారం సింధ్ కు ప్రస్తుతం భారత్ లో తూర్పున గుజరాత్, రాజస్థాన్, వాయవ్య దిశలో బలూచిస్తాన్, ఈశాన్య దిశలో పాకిస్తాన్, పంజాబ్ ప్రావిన్స్ సరిహద్దులుగా ఉన్నాయి. ఈ ప్రాంతం సింధు డెల్టాలో ఉంది. ఈ నది పేరుతోనే సింధ్ అనే పేరొచ్చింది. ప్రభుత్వ మానవ హక్కుల కమిషన్ ప్రకారం ఈ ప్రావిన్స్ లో 30 జిల్లాలు ఉన్నాయి. దాదాపు 5,05,00,000 జనాభా ఉంది.
సింధు ప్రావిన్స్ మొత్తం వైశాల్యం 1,40,000 చదరపు కిలోమీటర్లు. ప్రస్తుతం ఉన్న సింధు ప్రావిన్స్ ను అఖండ భారతదేశంలో ఒక ముఖ్యమైన కేంద్రంగా భావిస్తారు. పురాతన సింధు లోయ నాగరికత సింధు నది ఒడ్డునే అభివృద్ధి చెందింది. మొహంజోదారోను ప్రపంచంలోనే అత్యంత పురాతనమైన పట్టణంగా భావిస్తూ ఉంటారు. సింధు నది ఒడ్డున ఉన్న దాదాపు 4,000 సంవత్సరాల పురాతనమైన ఈ నగరాన్ని గత శతాబ్దంలో గుర్తించారు. మొహెంజోదారో శిథిలాలను 1980లో యునెస్కో ప్రపంచ వారసత్వ సంపదగా ప్రకటించింది. బ్రిటానికా ప్రకారం సింధును అరబ్బులు క్రీస్తు శకం 711లో జయించారు. 16, 17 శతాబ్దాలలో మొఘలులు తర్వాత అనేక స్వతంత్ర సింధీ రాజవంశాలు పాలించాయి. మొఘల్ చక్రవర్తి అక్బర్ 1542వ సంవత్సరంలో సింధులోని ఉమర్కోట్ కోటలో జన్మించాడు. ఆ తర్వాత ఈ ప్రాంతాన్ని 1843లో బ్రిటిష్ వారు ఆక్రమించారు. ఇక్కడి సింధీ హిందూ కుటుంబాలు వ్యాపారం, ఆర్థిక రంగాలలో గణనీయమైన ప్రభావాన్ని చూపాయి. కానీ విభజన తర్వాత వలసల సమయంలో చాలా కుటుంబాలు భారత్ లేదా ఇతర దేశాలకు వలసపోయాయి. సింధు నది చాలా కాలంగా సంపన్న ప్రాంతంగా ఉంది. పత్తి సాగుకు కేంద్రంగా ఉంటుంది. ఈ ప్రాంత రాజధాని కరాచీ ఇప్పటికీ పాకిస్తాన్ ప్రధాన పారిశ్రామిక కేంద్రాలలో ఒకటిగా నిలిచింది. సాంస్కృతికంగా ఇది చాలా సంపన్న ప్రాంతం. ఇక్కడ అనేక పురాతన ప్రాంతాలను యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశాలుగా ప్రకటించింది. కరాచీ నుంచి 140 కిలోమీటర్ల దూరంలో ఉన్న మక్లీ హిల్ నెక్రోపోలిస్ లో అనేక పురాతన సమాధులు ఉన్నాయి. యునెస్కో వెబ్సైట్ ప్రకారం పాకిస్తాన్ సింధు ప్రావిన్స్ లోని రట్టా సమీపంలో ఉన్న మక్లీ నెక్రోపోలిస్ ప్రపంచంలోని అతిపెద్ద అత్యంత ప్రత్యేకమైన శ్మశాన వాటికలలో ఒకటి. ఇక్కడ సాధువులు, కవులు, ప్రభువులు, గవర్నర్లు, యువరాజులు, చక్రవర్తులు, రాణుల సమాధులు, స్మారక చిహ్నాలు ఉన్నాయి. టాటాలోని మక్లీలో ఉన్న ఈ చారిత్రక కట్టడాలు దాదాపు 10 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉన్నాయి. ఇక్కడ దాదాపు 5 లక్షల సమాధులున్నాయి. ఇక్కడ నిర్మాణ శైలి ముస్లిం, హిందూ, పర్షియన్, మొఘల్, గుజరాతీ ప్రభావాల మిశ్రమంగా కనిపిస్తూ ఉంటుంది. ఈ సమాధులు ముఖ్యంగా వాటి బ్లూ టైల్ శిల్పాలు, అందమైన చేతి రాతకు, అద్భుతమైన రేఖాగణిత నమూనాలకు ఫేమస్. ఒకప్పుడు ఇక్కడ విలసిల్లిన శక్తివంతమైన నాగరికతలోని సృజనాత్మకత, ఆధ్యాత్మికతలను ఇవి ప్రతిబింబిస్తాయి. 14వ, 17వ శతాబ్దాల మధ్య టాటా ప్రాంతం విద్య, కళలు, సాంస్కృతిక రంగాలకు ప్రధాన కేంద్రంగా ఉండేది. సింధు ప్రాంతం సాంస్కృతిక వారసత్వాన్ని రూపొందించడంలో ఇది ముఖ్యమైన పాత్ర పోషించింది. హిందూ మత స్థలాలపై దాడులు, మత మార్పిడులకు సంబంధించి కూడా సింధు ప్రావిన్స్ లో నిత్యం వార్తలుంటోంది. సింధులోని హిందూ, క్రైస్తవ కుటుంబాలను బలవంతంగా మతం మారుస్తున్నారని 2021లో అమెరికా కాంగ్రెస్ సభ్యుడు బ్రాడ్ షెర్మన్ ఆరోపించారు. పాకిస్తాన్ మానవ హక్కుల కమిషన్ కూడా తన నివేదికలలో ఒక్కదానిలో సింధులో హిందూ బాలికలను బలవంతంగా మతం మార్చుతున్నట్లుగా తెలిపింది. ఇదిలా ఉండగా రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ మరొకసారి మాటల తూటాలు పేల్చారు. ఈయన తాజాగా చేసిన వ్యాఖ్యలతో ఆపరేషన్ సింధు 2.0 పై ఊహాగానాలకు దారితీశాయి. భవిష్యత్తులో తలెత్తే ఏ పరిస్థితికైనా దేశ పౌరులు మానసికంగా సిద్ధంగా ఉండాలని ఆయన కోరారు. ఆపరేషన్ సింధూర్ సమయంలో భారతదేశం ఎంతో సంయమనం పాటించినప్పటికీ పాకిస్తాన్ దేశ సరిహద్దుల్లో స్థిరత్వాన్ని అడ్డుకుందని ఆయన అన్నారు. ఆపరేషన్ సింధూర్ 2.0కు తాము సిద్ధంగా ఉన్నామని బీఎస్ఎఫ్ స్పష్టమైన సంకేతాలు ఇచ్చిన మరుసటి రోజే రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ చేసిన ఈ వ్యాఖ్యలు చైనాలో డేంజర్ బెల్స్ మోగిస్తున్నాయి.